నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోధన్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నీట మునిగిన బోధన్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలెక్టర్తో కలిసి సందర్శించారు. నీట మునిగిన పంటలు, కొట్టుకుపోయిన రోడ్లను పరిశీలించారు. నష్టం వివరాలను పక్కాగా సేకరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. జిల్లాలో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల నష్టం వాటిల్లిన బోధన్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. గోదావరి ఉధృతి వల్ల నవిపేట మండలం ఎంచ, అల్జాపూర్, మిఠాపూర్, కోస్లీ తదితర ప్రాంతాల్లో నీట మునిగిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ప్రవాహం దాటికి కొట్టుకుపోయిన పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి రోడ్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్లు తదితర వాటిని పరిశీలించారు. వరద నీటిలో మునిగి ఇసుక మేటలు వేసిన వరి, మొక్కజొన్న, సోయా, పసుపు పంటలను పరిశీలించారు. కోస్లీ పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది వరద ప్రవాహాన్ని గమనించారు. వరదల వల్ల వాటిల్లిన నష్టం గురించి, ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బాధిత రైతులు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యే, కలెక్టర్లకు పరిస్థితి తీవ్రతను వివరిస్తూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బాధిత రైతులు, ప్రజలకు ధైర్యంగా ఉండాలని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసిన కారణంగా శ్రీరామ్ సాగర్కు వరద పోటెత్తి గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు. 4 రోజులుగా వరి పైరు, ఇతర పంటలు నీట మునిగి ఉండటం వల్ల చేతికందే పరిస్థితి లేకుండా పోయిందని ఆయన అన్నారు. సమగ్ర వివరాలతో కూడిన పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని, బాధితులకు పరిహారం అందేలా కృషి చేస్తామని అన్నారు. కాగా వరదల వల్ల వాటిల్లిన పంట నష్టం వివరాలను 1 ఎకరం కూడా తప్పిపోకుండా పక్కాగా సేకరించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ట్రాన్స్కో అధికారులకు సూచించారు. దెబ్బతిన్న రోడ్లను కూడా వెంటనే మరమ్మతులు చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అండగా నిలవాలని హితవు పలికారు. కాగా వరద తాకిడికి గురైన పంటల విషయంలో వ్యవసాయ అధికారులు అందించే సూచనలను పాటిస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
రైతులకు సూచించారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజ్రెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. ఇదంతా సూచనలు వెదర్ బాగలేక మనమంతా పొల్యూషన్తో వస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా దాన్ని ఏం చేయలేము. కానీ మనకు ప్రాజెక్టు కట్టుకోవాలి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టుకున్నాం. మనం అందరం నిజామాబాద్ డిస్టిక్లో 1,00,000 ఎకరాలు పోగొట్టుకున్నాం పాత డిస్టిక్లో. అయినా దాన్ని అన్ని పక్కన పెట్టుకొని మనకు రాకుండా ఇంకోళ్ళకి పంటలు పడుతూ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఇచ్చినాం. ఆ తర్వాత మనకు నిజాం సాగర్ కెనాల్స్తో 2,70,000 ఎకరాలు సాగు చేసుకునేటోళ్ళం. రాను 45-50 సంవత్సరాల లోపల కెనాల్స్ రాకుంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి బాధలు చూసి కనీసం పంటలు పండకుంటే మనం గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదని ఆలోచించి అల్లీసాగర్ గుత్త లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అల్లీసాగర్ గుత్త లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం. లేకుంటే ఈ ఏరియా అంతా ఇప్పుడు సంబంధించిన అయిన ఏరియా అంతా కెనాల్స్కు అతీతంగా కేవలం గ్రౌండ్ వాటర్ పైనే, కేవలం గోదావరి వాటర్ పైనే పంటలు పండించుకుంటా ఉన్నారు. కాబట్టి చాలా ఎఫెక్ట్ బాగా ఎందుకయిందంటే గోదావరిని ఆనుకునే పంటలు అలా ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి పంటలు వేసుకుంటున్నారు. సమ్ముల్డ్ అయినాయి. మనం చూస్తూ ఉంటే ఎక్కడెక్కడికో నీళ్ళు వచ్చినాయి. 4 రోజులు నీళ్ళు ఆగి దాని పంటలు వచ్చే పరిస్థితి లేదని గమనించాం. కన్సల్ట్ అధికారులు అగ్రికల్చర్ కానీ అన్ని సర్వేలు చేసి ఎక్కడ కూడా ఒక ఎకరం మిస్ కాకుండా అది కలెక్టర్ ద్వారా మన ప్రభుత్వానికి పంపితే తప్పనిసరిగా మేము డిస్కషన్ చేసి ముఖ్యమంత్రి గారితో. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో ప్రాజెక్టు ఇంజనీర్లతో కలిసి ప్రాజెక్టుకు సంబంధించిన రక్షణ చర్యలను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారిందని, ఖరీఫ్ యాసంగి పంటలకు ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి పోచారం, ఘన్పూర్ల నుండి భారీగా వరద నీరు రావడంతో నిజాం సాగర్ నుండి గేట్లెత్తి నీరు మంజీరా నదిలోకి వదులుతున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకుని ప్రాజెక్టును, గేట్లను, కాలువలను బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో ఇంజనీర్లతో ప్రాజెక్టుకు సంబంధించిన రక్షణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పటిష్టంగా ఉందని, ఎటువంటి ఇబ్బంది లేదని ఇంజనీర్లు తెలిపారు. దాంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, దేవుని దయ వలన ఈ సంవత్సరం కూడా నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిందని అన్నారు. వానాకాలం, యాసంగి పంటలకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందించవచ్చని ఆయన తెలిపారు. రైతులు సాగునీటిని సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. రాబోయే 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. మంజీరా నదిలోకి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసే క్రమంలో మంజీరా నది పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. కేసీఆర్ ప్రక్కనున్న వాళ్ల వల్లే అవినీతి మరక అంటిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు అవినీతి మరక అంటించడంలో హరీష్ రావు, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మెగా కృష్ణారెడ్డి పాత్ర ఉందని అన్నారు. హరీష్ రావు, సంతోష్ రావుల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. తన అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్లోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోందని ఎద్దేవా చేశారు. వరదలొస్తే ఆదుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు.
తాము ఎంపీలుగా ఉన్నప్పుడు 6 నెలల ముందే యూరియా కోసం కేసీఆర్ మమ్మల్ని అలర్ట్ చేసేవారని గుర్తు చేశారు. కాళేశ్వరం లాంటి తరగని ఆస్తిలో మేడిగడ్డ అనేది చిన్న పాటని కవిత పేర్కొన్నారు. తెలంగాణకు నీళ్లు తేవటం కోసం కేసీఆర్ 6-7 నెలలు రీసెర్చ్ చేశారని అన్నారు. కేసీఆర్కు అవినీతి మరక ఎట్లా వచ్చిందో బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచించాలని ఆమె కోరారు. కేసీఆర్ పక్కనున్న వాళ్ల వల్లే అవినీతి మరక అంటిందని అన్నారు. కేసీఆర్కు అవినీతి మరక అంటించడంలో హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు మెగా కృష్ణారెడ్డి పాత్ర ఉందని అన్నారు. దీంతో నేడు రేవంత్ రెడ్డి కేసీఆర్ను విమర్శించే పరిస్థితి వచ్చిందని అన్నారు. కోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా అది ఆలోచన చేసుకోవాలి కదా. మనం కూడా కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేస్తే నాపై హరీష్ రావు, సంతోష్ రావులు ఎన్ని కుట్రలు చేసినా భరించానని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు, సంతోష్ రావుల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. దగ్గరుండి మరీ అవినీతి అనకొండలు కేసీఆర్ను బద్నాం చేస్తున్నారని అన్నారు. నా వెనుక బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నాది కేసీఆర్ బ్లడ్ అని స్పష్టం చేశారు. తాను ఇండిపెండెంట్గానే ఉంటానని అన్నారు. కేసీఆర్ లాంటి మహానేతపై సిబిఐ విచారణ చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. సిబిఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. దేవుడు లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే. ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ 70, 80, 90 రోజుల నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోవాలి. ఇలా తీసుకుంటున్నాను, ఎందుకంటే విషయం నాది కాదు. ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా, ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కంకణబద్ధులై అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నరేష్ యాదవ్, నుడా చైర్మన్ కేశవేణు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడాన్ని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం
తీర్మానం చేసిన సందర్భంగా నుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు మిఠాయిలు తినిపించుకొని టపాసులు పేల్చి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నరేష్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో జిత్నా ఆబాదీ ఉత్నా ఇస్సా అనే నినాదంతో ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలని చెప్పారని అన్నారు. ఆ మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో జనగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారమే రాష్ట్ర ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గం అసెంబ్లీలో బీసీలకు 42% ఇవ్వాలని తీర్మానం చేశారని అన్నారు. ఇది ఎంతో ఆనందకర విషయమని, బీసీలకు న్యాయం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో భాగంగా కానీ పాదయాత్ర చేసినప్పుడు, భారత్ జోడో యాత్ర చేసినప్పుడు జో జిత్నా హే ఉన్కు ఉత్నే భాగేదారి అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది. అంటే జనాభా దమాసా ప్రకారంగా వారి హక్కులు వారిని కల్పించాలనే ఉద్దేశంతో వారు పాదయాత్ర చేసినప్పుడు వారు మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా గౌరవనీయ మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఏదైతే సమాజం నిర్మాణం కావాలో అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించాలని వారు చెప్పినటువంటి విధంగా, మరి వారి ఆదేశాల అనుసారంగా వారి చెప్పినటువంటి మాట కట్టుబడి మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను కట్టుబడి బీసీ డిక్లరేషన్ ఏదైతే మనం కామారెడ్డిలో మనం చేయడం జరిగిందో దానికి అనుగుణంగానే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జనగణన చేసి 42% ఏదైతే బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మా రేవంత్ రెడ్డి గారికి ఈరోజు కలిగిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాహుల్ గాంధీ ఆలోచన విధానాల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అందరూ కలిసి ఎలాగైనా రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కంకణబద్దులై ముందుకు సాగుతున్నారని, ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని వారన్నారు. 2% ఏదైతే రిజర్వేషన్ బిల్లు ఆమోదించబడిందో దానికి కృతజ్ఞత పూర్వకంగా నిర్వహించబడుతుంది. శ్రీ రాహుల్ గాంధీ గారు ఆయన ఏదైతే కులగణన చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలో భాగంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం సమగ్ర కులగణన చేసి దాంట్లో ఎవరికి ఎంత హక్కు ఉందో, ఎంత విస్తదారు ఉందో అంత హక్కు కల్పించే విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు, ఆయన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలాగే పిసిసి అధ్యక్షులు గారు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే మంత్రివర్గ సహచరులందరికీ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీ 42% రిజర్వేషన్ కల్పించినందుకు. ఏదైతే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 34% ఉన్న బీసీ రిజర్వేషన్ను దాన్ని 22%కు కుదించడం జరిగింది. అంత ఘనహీనులు మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు. కాబట్టి భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ దేశంలోని అతిపెద్ద వాణిజ్య చమురు సంస్థగా గుర్తింపు పొందింది. ఆ సంస్థ 66 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టడాన్ని సిపి సాయి చైతన్య అభినందించారు. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ రోడ్డు పోలీస్ పరేడ్ గ్రౌండ్ ప్రక్కన గల ఇండియన్ ఆయిల్ పోలీస్ పెట్రోల్ పంపులో ఇండియన్ ఆయిల్ 66 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపి సాయి చైతన్య హాజరై శిబిరాన్ని ప్రారంభించి కేక్ కట్ చేశారు. అనంతరం జిల్లా డివిజనల్ రిటైల్ సేల్స్ హెడ్ ఎం పూర్ణచంద్రరావు ముఖ్య అతిథులైన సిపిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ సంస్థ 66 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థకు చెందిన పలువురు రక్తదానం చేయటం జరిగిందని అన్నారు. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్నా అని, రక్తదానం చేయటం వల్ల తలసేమియా లాంటి వ్యాధిగ్రస్తుల ప్రాణాలను కాపాడేందుకు ఈ రక్త నిధులు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
ఇలాంటి కార్యక్రమాలను చేపట్టిన ఇండియన్ ఆయిల్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో తిరుపతి జి అరుణ్ బాబు, రామకృష్ణ, పెట్రోల్ పంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 66వ ఇండియన్ ఆయిల్ డే సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తరఫున నిజామాబాద్ జిల్లాలో మనకు మంచి మనసుతో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. ఈ సందర్భంగా చాలామంది ఇక్కడ రక్తదానం చేస్తున్నారు యువకులు. వారికి కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు. వారు ఇచ్చే రక్తం ఏదైతే ఉందో ఎన్నో ప్రాణాలు కాపాడుతుంది. వారు రక్తదాతలు కాకుండా ప్రాణదాతలుగా మిగిలిపోతారు. ఈ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఒక్క నిజామాబాద్ జిల్లా ముఖ్య స్థానంలో పెట్టారు, కానీ తదుపరి వారిని కోరేది ఏంటంటే డివిజన్ హెడ్ క్వార్టర్స్లో కూడా పెట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో రక్తదానాలు చేయించి రక్త సేకరణ చేసి అది ఎక్కువ మంది ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఆశా కార్యకర్తలను మోసం చేస్తోందని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రాజమణి ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి 18,000 ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడికి వెళ్లడానికి సిద్ధమవుతున్న ఆశా కార్యకర్తలను ఎడపల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రాజమణి మాట్లాడుతూ, అసెంబ్లీ ముట్టడి ఉండటం వలన పోలీసులు రాత్రికి రాత్రే మహిళలని చూడకుండా ముందస్తు అరెస్టు చేయటం సిగ్గుచేటని అన్నారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయటం లేదని ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్లను ఇప్పటికైనా పరిష్కరించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఆశా వర్కర్లు పంచశీల, టి విజయ, కె విజయ, పద్మ, సుజాత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కనీస వేతనం ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం రాకన్నా ముందు మీరు హామీని ఇచ్చారు. ఇప్పటికైనా ఆశా వర్కర్లకి ఆ హామీని ఇవ్వాలి, 18,000 వేతనం ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాము. లేదు అని అంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయగలుగుతాము. ఏదైతే 18,000 వేతనం ఫిక్స్డ్ వేతనం అని అన్నారో అది ఇవ్వాలి. అదే విధంగా ఏఎన్సీ టార్గెట్స్, ఈ టార్గెట్స్ ని మానుకోవాలి. ఏదైతే స్ఫుటం స్కప్స్ ఉన్నాయో ఒక్కొక్క ఆశా వర్కర్ కి 10 అని చెప్పేసి టార్గెట్ పెడుతున్నారు, అది కూడా మానుకోవాలి. ఆశా వర్కర్లు టీబీ వచ్చి చనిపోయిన ఆశా వర్కర్ కి కూడా మట్టి ఖర్చులు ఇవ్వని ఈ ప్రభుత్వము, ఇది సిగ్గుచేటు అయిన పని. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఆశా వర్కర్లకు న్యాయం చేస్తూ 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరుతున్నాం. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణనాథుని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బొజ్జ గణేశుని ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణనాథుని ముధోల్ శాసనసభ్యుడు పవర్ రామారావు పటేల్ దర్శించుకున్నారు. కమిటీ ప్రతినిధులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గణేష్ మండపంలో అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయకుని ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పట్ల సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే అధికారులకు మంచి గుర్తింపు వస్తోందని ఆయన సూచించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అంకిత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు స్వీకరించారు. ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేయలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని, తమ భూములను ఓ నాయకుని అనుచరులు కబ్జాలు చేస్తున్నారని, వాటి నుండి తనను రక్షించాలంటూ ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల నుంచి సమస్యలు అందినప్పుడు
విచారించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించాలని ఆయన సూచించారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే అధికారులకు, ప్రభుత్వానికి గుర్తింపు లభిస్తోందని ఆయన అధికారులకు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ప్రశాంతత, మెరుగైన సౌకర్యాలను కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని శ్రీ నీలకంఠేశ్వర ఆలయ నూతన చైర్మన్ సిరిగిరి తిరుపతి స్పష్టం చేశారు. పాలక మండలి సభ్యుల సమిష్టి కృషితో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందూరు నగరంలో ఎంతో ప్రాశస్త్యం గల శ్రీ నీలకంఠేశ్వర ఆలయ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం నాడు ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఆలయ ఎండోమెంట్ ఆఫీసర్ రవీందర్ వీరికి అధికారిక పత్రాలను అందజేశారు. అనంతరం ఆలయంలో సభ్యులను వేద పండితుల ఆశీర్వచనం చేసి సన్మానించారు. ఆలయ చైర్మన్గా సిరిగిరి తిరుపతి, డైరెక్టర్లుగా నందకిషోర్, మదన్ మోహన్, వెంకటరెడ్డి, కాటిపల్లి రాజు, నాగనాథరావు, శ్రీనివాస్ గౌడ్, శంకర్, విజయరాణి, అరిగిల సత్యనారాయణ, క్రాంతి కిరణ్, చంద్రకాంత్, నాగారావు, నర్సింగ్రావులు నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నూతన చైర్మన్ మాట్లాడుతూ తాను, కమిటీ సభ్యులు సమిష్టిగా ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఈరోజు నీలకంఠేశ్వర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అభివృద్ధి కమిటీ మా మెంబర్స్ అందరితో సహా నీలకంఠేశ్వర ఆలయాన్ని అభివృద్ధికి మా సహాయ సహకారాలు విలవిల అందజేస్తామని, అభివృద్ధి కమిటీ ఆలయ అభివృద్ధి మా ధ్యేయమని నేను తెలియజేస్తాను. నిజామాబాద్ నగర శివారులోని నాగారావు 80 క్వార్టర్స్లో నివసిస్తున్న తమ పట్టా భూములను ఓ నాయకుడి అనుచరులు ఆక్రమించుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి తమ భూములను తమకిప్పించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నాగారంలోని 80వ క్వార్టర్స్లో తమ భూములను బీఆర్ఎస్ నాయకుని అనుచరులు ఆక్రమించుకున్నారని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ తమకు పట్టాలిచ్చాడని వాటిని కాపాడుకుంటూ వస్తున్నామని అన్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక నాయకుడు తన అనుచరులతో తమ పట్టా భూములను ఆక్రమించుకున్నాడని, అలాగే కమ్యూనిటీ హాల్ స్థలాన్ని సైతం కబ్జా చేసుకున్నారని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థలాలున్న వారికి ఇల్లు కట్టిస్తామని రుణాలు మంజూరు చేస్తుంటే తమ భూములు ఆక్రమించుకోవటంతో పాలుపోని స్థితిలో ఉన్నామని అన్నారు. జిల్లా కలెక్టర్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి తమ భూములను తమకిప్పించాలని విజ్ఞప్తి చేశారు. కనీసం పేద ప్రజలది బేస్మెంట్లు వేసుకున్నాక కూడా ఇది మాది, ఇన్ని సంవత్సరాల నుంచి లేనిదే వీళ్ళు వేసుకొని కూడా 15 సంవత్సరాల పైన బేస్మెంట్లు వేసుకొని కూడా కట్టుకునే పరిస్థితి లేక లోన్లు ఇస్తారు అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు మోసం చేసి మాకు అన్యాయం చేశారండి. అంత గరీబ్ వాళ్ళు తినటానికి లేకున్నా కానీ ఏదో బీడీలు ప్యాకింగ్ చేసుకున్నా అక్కడ చేసుకుని ఇల్లు లేవని వాళ్ళు వేసుకున్నాక వాళ్ళ ఆశ కోసం అన్నా కానీ వాళ్ళు పాపం బేస్మెంట్లు వేసుకుంటే వాడిని అర్ధరాత్రి కాడ బేస్మెంట్లు లేపేయటము, కమిటీలను కూడా అర్ధరాత్రి కాడనే కట్టడము, ఇట్లాంటి అన్ని అక్రమాలు ఆగాలి అని అంటే కనీసం చచ్చిపోతే పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు శ్మశాన వాటికి కూడా లేదు. ఎందుకు లేదు అన్నట్టు దాన్ని మొత్తం కబ్జాలు చేసుకొని అమ్మేసుకున్నారు. ఎందుకంటే రాజకీయము అని అన్నప్పుడు పేద ప్రజలను మరి కాపాడాలే కానీ పేద ప్రజలకు అన్యాయం చేయటము అనేది ఇది ఎక్కడుంది? జాతీయ స్థాయి అవార్డులు పొందిన బాన్సువాడ ఏరియా ఆసుపత్రి ప్రస్తుతం సమస్యల వలయంలో చిక్కుకుంది. కొన్ని నెలల నుండి రక్త పరీక్షల మిషన్ పనిచేయకపోవడంతో సర్కారు వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజు వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. పట్టణవాసులేగాక చుట్టూ ఉన్న ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు ఇక్కడికొచ్చి చికిత్స చేయించుకుంటారు. ఆసుపత్రిలో ప్రైవేట్ ఆసుపత్రితో సమానంగా చికిత్స అందుతోందని పేద ప్రజలు వస్తుంటారు. గతంలో ఎన్నో అవార్డులు పొందిన ఆసుపత్రి నేడు పర్యవేక్షణ కరువై ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకై స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
కానీ కొన్ని నెలల నుండి ఆసుపత్రిలో రక్త పరీక్షలకు సంబంధించిన మెషిన్ పనిచేయటం లేదు. కొన్ని రకాల పరీక్షలకు ప్రతిరోజు కామారెడ్డి ఆసుపత్రికి పంపిస్తున్నారు. దీంతో రిపోర్ట్ వచ్చే వరకు రోగులకు సరైన వైద్యం అందక ఇబ్బందులకు గురవుతున్నారు. 2 నెలల క్రితం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో స్థానిక నాయకులు రక్త పరీక్షలు చేసే మెషిన్ 6 నెలల నుండి పనిచేయటం లేదని, శాంపిల్స్ కామారెడ్డి ఆసుపత్రికి పంపిస్తున్నారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక్కడికొచ్చే పేద రోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే సమస్యకు పరిష్కారం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇందూరు నగరంలోని వివిధ అపార్ట్మెంట్లలో వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయకుని విగ్రహాలు ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని నాల్కల్ రోడ్డులో గల విఘ్నరాజు అపార్ట్మెంట్లో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుని ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ విఘ్నేశ్వరుడు సకల పాపాలు తొలగించి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరారు. అపార్ట్మెంట్లోని కమిటీ సభ్యులతో పాటు అపార్ట్మెంటు వాసులంతా పూజా కార్యక్రమాల్లో పాల్గొని విఘ్నేశ్వరుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా వినాయకుని ప్రతిష్ఠిస్తున్నామని, తద్వారా తమకు ఎలాంటి ఆటంకాలు రావటం లేవని అన్నారు. ఇక ముందు కూడా వినాయకుడు తమకు ఆశీస్సులు అందించడంతో పాటు ప్రజలందరినీ ఆశీర్వదించి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే దుబ్బా రోడ్డులో గల పవన్ నగర్ నుండి హనుమాన్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథునికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐతో పాటు పోలీసులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే తమ ఉన్నత చదువులను కొనసాగిస్తున్నారని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కరక గణేష్ అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వివిధ జూనియర్ డిగ్రీ కళాశాలల విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కరక గణేష్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే తమ ఉన్నత పదవులు కొనసాగిస్తున్నారని అన్నారు. కానీ పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు 9,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నేటికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవటం బాధాకరమని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఎస్ఎంఎస్ హాస్టళ్లకు, గురుకులాలకు సొంత వసతి భవనాలు నిర్మించాలని, బాలుర విద్యార్థులకు ఉచిత బస్ పాసులను అందించాలని, మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని ఆయన కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు ఐఐటి, నీట్ కోచింగ్ ఏర్పాటు చేయాలని, డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని, ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో, యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు మంజూరు చేయకపోతే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఎన్ నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, అశూర్ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు నిజామాబాద్ కలెక్టరేట్ ముందు పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా రియంబర్స్మెంట్ విధలేకపోవడము, అదేవిధంగా సంక్షేమ హాస్టల్ కూల్తా ఉన్నాయి, గురుకుల హాస్టల్ కూల్తా ఉన్నాయి, పక్కా భవనాలు లేవు. ఏ విధంగా విద్యార్థులు ఈ విధంగా సమస్యల నిలయలో ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఏమాత్రము రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల ఏమాత్రం విద్యార్థుల పైన మీకు చిత్తశుద్ధి ఉండదని ఈ సందర్భం మేము అడుగుతా ఉన్నాము. అదే సందర్భంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాల్సిన పీడీఎస్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రతి టీచింగ్, నాన్ టీచింగ్
కింది విద్యా వ్యవస్థలో యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని ప్రతి ఖాళీలో నింపాల్సిందిగా ఈ పీడిఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే సందర్భంగా విద్యార్థులందరికీ బాలూరులకు ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బస్ పాసులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ధరపల్లి మండలం హొన్నాజీపేట్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా వరదతో శ్మశాన వాటికతో పాటు ఈద్గా కొట్టుకుపోయిందని మైనార్టీ ముస్లింలు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్పల్లి మండలం హొన్నాజీపేట గ్రామానికి చెందిన మైనార్టీలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్కు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మైనార్టీల నాయకుడు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా తమ శ్మశాన వాటికతో పాటు ఈద్గా ప్రహారీ గోడలతో సహా పూర్తిగా ధ్వంసం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికలోని రాళ్లు సైతం వరదకు కొట్టుకుపోవడంతో పాటు గోడలన్నీ కూలిపోయాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి నూతనంగా శ్మశాన వాటికతో పాటు ఈద్గాను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న తమకు గత 6 నెలల నుండి వేతనాలు ఇవ్వటం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి తమకు బకాయి వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని పలు మోడల్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు కొన్ని నెలలుగా వేతనాలు రావటం లేదని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న తమకు గత 6 నెలల నుండి వేతనాలు రావటం లేదని, తద్వారా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. పిల్లల ఫీజులు, ఇతర అవసరాల నిమిత్తం డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి తమకు రావాల్సిన 6 నెలల బకాయి వేతనాలు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవుట్ సోర్సింగ్ స్టాఫ్ గత 12 సంవత్సరాలుగా మేము ఇక్కడ పనిచేస్తున్నాం. అవుట్ సోర్సింగ్గా 4 కేడర్లలో వర్క్ చేస్తున్నాం. మాకు ఎవ్రీ మంత్ శాలరీస్ బాగానే ఇచ్చారు. ఈ 6 నెలలుగా శాలరీస్ రావడం లేదు. కఠినమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం. ఈ కఠినమైన పరిస్థితులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారీగా ఒక నిర్ణయానికి వచ్చాం. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మా జీతాలు మాకు ఇవ్వమని మేము వేడుకుంటున్నాం. అందుకు మూలంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి లెటరు విన్నపం మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభలో బిల్లు ఆమోదించడంతో బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బాల్కొండ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ నిర్ణయం బీసీ వర్గాలకు గొప్ప అవకాశాలను కల్పిస్తోందని, సామాజిక, ఆర్థిక ఉన్నతికి దోహదపడుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లులను ఆమోదించి 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసిందని అన్నారు. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయమని, బీసీ సమాజానికి బలాన్నిస్తోందని కొనియాడారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మాన పత్రాన్ని తహసీల్దార్ ద్వారా ప్రభుత్వానికి అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పాటుపడుతోందని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. సోమవారం మోర్తాడ్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. బీసీ బిల్లును ఆమోదించేందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్న తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని అంకాపూర్ గ్రామానికి చెందిన నిరుపేదలు కోరారు. 2 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించని ఎడల తామే తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి వెళతామని హెచ్చరించారు. ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన 92 మంది లబ్ధిదారులు గత 15 సంవత్సరాలుగా ఇళ్లు లేక కాలం వెళ్లదీస్తున్నామని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని, అధికారులు తమ సమస్యను పట్టించుకోవటం లేదని అన్నారు. 2 రోజుల్లో కలెక్టర్ స్పందించి తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల అంకాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి వెళతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు. 15 సంవత్సరాల ఇళ్ళ గురించి తిరగడే ఉన్నది, కానీ అయింది లేదు. 5 సంవత్సరాల నుంచి అయితే అంటున్నారు. ప్రతిసారి వారం 10 రోజులు తిరుగుడే ఉన్నది, కానీ ప్రతిసారి ఆయుధాలు పెట్టుకుంటూనే పోతున్నారు. పాతిండ్లలో ఉన్నాం, ఎన్ని బాధలు అవుతున్నాయి. కిరాయిలు ఇల్లు అంటున్నారు, ఇంకా ఇండ్లు కట్టే పరిస్థితులు లేరంటున్నారు. కూలిపోతున్నాయి ఇండ్లు పాతిండ్లలో ఉంటే. కొత్తిండ్లలో ఏమో కిరాయి కట్టగలుగుతారా అని అంటున్నారు. వాళ్ళ దగ్గర ఏమున్నదని ఇల్లు ఇవ్వాలంటున్నారు. మరి ఈ ఇండ్లు ఎందుకు కట్టిండ్రు ఆపేస్తున్నారు? మాకు ఇండ్లు ఇస్తే ఎంత తొందరగా మేము అంతా ఇది చేస్తామని అనుకుంటున్నాం. దయచేసి ఎట్లన్నా చేసి మాకు ఈ 2 రోజులల్లో మాకు ఇండ్లు ఇచ్చేటట్లు చేయండి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. మోస్రా మండల కేంద్రంలో సోమవారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన గ్రామ స్వాగత తోరణాన్ని వీడీసీ చైర్మన్ బిళ్ళా పోతారెడ్డి, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుత్పా నారాయణ రెడ్డి తనయులు భూమారెడ్డి, నరేందర్ రెడ్డి 2.5 లక్షల విరాళం అందించగా 3.5 లక్షలు వీడీసీ నిధులు వెచ్చించి మొత్తం 6 లక్షల రూపాయలతో నిర్మించినట్లు తెలిపారు. స్వాగత తోరణ నిర్మాణంలో భాగస్వాములైనందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలోని శ్రీ వీర వరసిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో సోమవారం శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించారు. అర్చకుడు నవీన్ వేద మంత్రోచ్చారణల మధ్య సాంప్రదాయబద్ధంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. వినాయక నవరాత్రుల్లో భాగంగా గురువారం గణపతి హోమం, అన్నప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో అన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో భక్తులు బొజ్జగణపయ్యను దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం వినాయక నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ప్రత్యేక పూజలు, అన్నసత్రం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నవిపేట మండలంలో భారీ వర్షాలతో ముంపునకు గురైన మిఠాపూర్, అల్జాపూర్ గ్రామాల ప్రజలకు ఎంపీఆర్ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి మిఠాపూర్ గ్రామానికి విచ్చేసి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు త్యాగసరిన్ మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగడంతో మిఠాపూర్, అల్జాపూర్ గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మేడపాటి ప్రకాష్ రెడ్డి తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకుని వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాలతో ఇళ్లు ధ్వంసమై నష్టపోయిన నిరుపేదలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మోస్రా తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగమణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఏరియా కార్యదర్శి నన్నెసాబ్ మాట్లాడుతూ భారీ వర్షాలతో దెబ్బతిన్న ఇళ్లను గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతో నిరుపేదలు నష్టపరిహారాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మండలంలో ధ్వంసమైన ఇండ్లను గుర్తించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే పేదల పక్షాన పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోస్రా మండల కార్యదర్శి మేకల మల్లేష్, వరద బాధితులు రాజయ్య, వీరన్న, విజయ, పద్మ, లక్ష్మి, మక్కవ్వ, సునీత తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని 7వ వార్డు దుర్కి గల్లీలో రోడ్డు ప్రక్కన గల చెట్లు పెరిగిపోయి చెట్ల కొమ్మలు కరెంటు తీగలకు తగులుతున్నాయి. విద్యుత్ షాక్ తగిలే అవకాశాలున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రమాదాలు జరిగితేనే స్పందిస్తారా అంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కాలనీలోని మురికి కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోయి అస్తవ్యస్తంగా మారాయని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. వీటిపై గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్కా రాజేశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు భారత రాజకీయాలపై, ప్రధాని మోదీపై, ఎలక్షన్ కమిషన్ విధానంపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలు అధికారంలో ఉందని, అప్పుడు ఓటు చోరీకి పాల్పడ్డారా? ఓటు చోరీ చేసి కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారా అని ప్రశ్నించారు. మరోసారి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంజీవ్, రంజిత్, మహేందర్, అజయ్, మారుతి పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బోధన్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.